హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫైనల్ ఎపిసోడ్ ని చూద్దాము. లీవు జీనాని కలవడానికి ఆఫీస్ కి వెళ్తున్నాడు. లీవు ఫేస్ అంతా ఆనందంతో నిండిపోయింది. కాస్త టెన్షన్ కూడా పడుతున్నాడు. సడన్ గా మన ఫోటోని పబ్లిక్ ఎందుకు చేసావని అడుగుతున్నాడు. నువ్వే రివార్డ్ కావాలని అడిగావు కదా, అందుకే చేశానని అంటుంది. ఇంత పెద్ద రివార్డ్ అవసరం లేదని అంటున్నాడు. ఓహో, అయితే పోస్ట్ డిలీట్ చేసేస్తాను అని చెప్పగానే లేదు లేదు అలాగే ఉండు, నువ్వు నాకు అది నచ్చిందని అంటున్నాడు. అలానే జీనా ఒక పాత విషయాన్ని గుర్తు చేస్తుంది. వాళ్ళు మొదట్లో ఫోన్ మాట్లాడుకున్నప్పుడు జీనా అతని పేరుని తప్పుగా విని గిఫ్ట్ అని అనుకుందంట. కానీ లీవో ఇప్పుడు నిజంగానే తన జీవితంలో ఒక స్పెషల్ గిఫ్ట్ లా మారిపోయాడని అంటుంది. ఆ మాటలు విని లీవు చాలా ఎమోషనల్ అవుతున్నాడు. తనతో సమానంగా నిలబడే అవకాశం ఇచ్చినందుకు జీనాకి థ్యాంక్స్ చెప్తున్నాడు. అలానే జీనాకి బొకే ఇచ్చి తనని కిస్ చేస్తున్నాడు. ఇంకొక వైపు అమ్మ ఫోన్ చూస్తూ ఉండగా పొరపాటున ఆ ఫోటోకి లైక్ చేసేస్తుంది. వెంటనే ఆమెకి భయం వేసి తన భర్తను పిలిచి ఆ లైక్ తీసేయమని అడుగుతుంది. అప్పుడు నాన్న లీవు మంచి వ్యక్తిలా కనిపిస్తున్నాడు. మన అమ్మాయిని నిజంగానే ఇష్టపడుతున్నట్టు ఉన్నాడు. మనం జీనా నిర్ణయాన్ని గౌరవించాలి కదా అని అంటున్నాడు. కానీ అమ్మ మాత్రము అస్సలా ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే గతంలో కూడా జీనా జీవితంలోకి అలానే వచ్చాడు. కానీ ఏం జరిగిందో చూశారు కదా అని టెన్షన్ పడుతున్నారు. ఒకసారి తప్పు జరిగినంత మాత్రాన మళ్ళీ అలానే జరుగుతుందనుకుంటున్నావా? పాపం మన జీనా గురించి ఆలోచించవా అని అంటున్నారు. సరే, మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి, నేను ఇంక దీని గురించి పట్టించుకోనని అమ్మ అంటుంది. ఇక్కడేమో చుంచాంగ్ వాళ్ళ అమ్మతో గొడవ పడుతుంది. వాళ్ళ అమ్మ తనని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారంట. దాని గురించి యాంగ్ తో చెప్తూ బాధపడుతూ ఉంది. కానీ యాంగ్ ఏమో ఆమె మాటలు వినకుండా తన పని చేసుకుంటూ ఉన్నాడు. అందువల్ల చుంచాంగ్ కి కోపం వచ్చి ఒక 2 రోజులు నాకు కనిపించకండి అని తిట్టేసి అతన్ని బయటకు తోసేస్తుంది. కానీ రాత్రి చుంచాంగ్ పడుకుంటే తనకి నిద్ర పట్టడం లేదు. యాంగ్ కి ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం తలుపు తీసి చూస్తే యాంగ్ బయటే కూర్చుని ఉన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఏంటి అని అడుగుతుంది. ఛార్జింగ్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నువ్వు లోపలికి అలో చేస్తేనే కదా నేను ఛార్జింగ్ పెట్టుకోగలను అని చెప్పగానే సరే సరే లోపలికి రండి అని పిలుస్తుంది. పాపం నైట్ అంతా బయటే వెయిట్ చేశాడు కదా. ఆ ప్రేమను చూసి చుంచాంగ్ మనసు కరిగిపోతూ ఉంది. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తే మీరేం చేస్తారు? నేను కొట్టి సైలెంట్ అయిపోతాను. పెళ్లికి ఫోర్స్ చేయడం వాళ్ళ బాధ్యత కాబట్టి నేను సైలెంట్ గా నా పని చేసుకుంటానని అంటున్నాడు. ఓహో, అయితే మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, లేక నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని అడుగుతుంది. ఓహో, అందుకే నా మీద కోపంగా ఉన్నావా? నాకు అలాంటి ఫార్మాలిటీస్ మీద పెద్దగా ఇష్టం ఉండదు. కానీ మొదటి నుంచి నీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. నువ్వు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు పెళ్లి చేసుకుందామని అంటున్నాడు. సారీ, నేను మీ మీద అనవసరంగా కోప్పడ్డాను. నేను ఈ ప్రెషర్ ని హ్యాండిల్ చేయలేక అలా బిహేవ్ చేశానని అంటుంది. మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. మనం వాళ్ళ మాటలు ఏవి పట్టించుకోకుండా మనం మనకి నచ్చినట్టుగా హ్యాపీగా ఉండాలని అంటున్నాడు. ఇక రాత్రి జీనాకి మెలకువ వస్తుంది. చూస్తే లీవు పక్కన లేడు. వెంటనే బయటకు వచ్చి చూస్తుంది. బయట లీవు ల్యాప్టాప్ ముందు కూర్చుని వర్క్ చేస్తూ ఉంటాడు. జీనా అతని దగ్గరికి వెళ్లి వెనకాల నుంచి హక్ చేసుకుంటుంది. ఇప్పటి వరకు వర్క్ చేస్తున్నావేంటి? అప్పుడు లీవు స్మైల్ చేస్తూ కొంచెం వర్క్ ఉంది, అందుకే చేస్తున్నానని అంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత లీవు జీనాతో మీ అమ్మ నీకు కాల్ చేశారా? వాళ్ళు ఈ పాటికి మన ఫోటోని చూసేసి ఉంటారు కదా. లేదు, వాళ్ళేం కాల్ చేయలేదని అంటుంది. అయితే నేనే ముందు ఇనిషియేటివ్ తీసుకొని మీ ఇంటికి వెళ్ళి మన గురించి మాట్లాడనా? వాళ్ళు ఏం మాట్లాడినా పర్లేదు, నేను ఒక షీల్డ్ లా ఎప్పుడు నీ పక్కనే ఉంటూ నిన్ను సపోర్ట్ చేస్తానని చెప్తున్నాడు. ఏంటి, షీల్డ్ లా ప్రొటెక్ట్ చేస్తావా? అదేలాగా అని అడుగుతుంది. నేనే నిన్ను బలవంతం చేసి లవ్ చేశానని, అలానే నా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నిన్ను బాగా చూసుకుంటానని చెప్తాను. అలానే నీ మీద ఏ తప్పు లేదు అని నేను ఒప్పుకుంటానని అంటున్నాడు. అది విని జీనా నవ్వుతుంది. మనమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం ఇది, నన్నెవరూ ఇందులో బలవంతం చేయలేరని చెబుతుంది. కాలం గడిచే కొద్దీ అమ్మ వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుంటారని జీనా నమ్ముతూ ఉంది. ఇక అదే సమయంలో జీనా వాళ్ళ అమ్మ ఇంటిని సర్దుతూ ఉండగా ఒక పాత క్యామ్ కార్డ్ దొరుకుతుంది. దానిలో జీనా 6వ పుట్టినరోజుకి సంబంధించిన వీడియో ఉంటుంది. చిన్న పాపగా ఉన్న తన కూతురు ఇప్పుడు పెద్దదైపోయిందని తలుచుకుంటూ అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. కరెక్ట్ గా అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే
చూస్తే ఏదో ఫైల్ డెలివరీ చేస్తున్నారు. అమ్మ అది తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది. ఇక బిజినెస్ విషయానికి వస్తే సమస్యలు మళ్ళీ మొదలవుతున్నాయి. యాంగ్ లీవుని మీట్ అయ్యి మీకు ఒక గుడ్ న్యూస్ అలానే ఒక బ్యాడ్ న్యూస్ ఉందని అంటున్నాడు. ముందు గుడ్ న్యూస్ చెప్పండి, మనం సెకండ్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యి ఫైనల్ రౌండ్ కి వెళ్లిపోయాము. ఫైనల్లో కేవలం 2 కంపెనీలు మాత్రమే పోటీ పడబోతున్నాయని అంటున్నాడు. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి అని అడుగుతున్నాడు. వీళ్ళతో పోటీ పడబోతున్న కంపెనీ పేరు కేజున్ కంపెనీ అంట. మిస్టర్ ఈ వీళ్ళని మోసం చేసిన తర్వాత ఆ కంపెనీలోనే జాయిన్ అయి ఉంటాడు. ఇక జీనా టీం ఒక సమస్యలో పడుతుంది. కైషి జ్యువెలరీ కోసం వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ రిజెక్ట్ అయిందంట. క్లయింట్ కొత్తగా డిఫరెంట్ గా ఉండే ఐడియా కావాలని అడుగుతున్నాడంట. అందుకని టీం మెంబర్స్ అందరూ అప్సెట్ అయిపోతున్నారు. ఫైనల్ గా ఒకసారి ట్రై చేద్దామని జీనా వాళ్ళ టీం కి ధైర్యం చెప్తూ ఉంది. వెంటనే జీనా ఒక జ్యువెలరీ షాప్ కి వెళ్తుంది. అప్పుడు ఒక ఆవిడ తన డైవర్స్ తర్వాత మ్యారేజ్ రింగ్ ని అమ్ముతుండడం గమనిస్తుంది. కానీ షాప్ వాళ్ళు చాలా తక్కువ ధర చెప్తారు. ఆ కస్టమర్ చాలా వాదిస్తుంది, కానీ చివరికి అదే తక్కువ ధరకి అమ్మేస్తుంది. ఈ సీన్ చూసి జీనాకి ఒక కొత్త ఐడియా వస్తుంది. ఇక లీవు తన టీంతో కలిసి పని చేస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. లీవు పని మీద దృష్టి పెట్టడంతో తన ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని కూడా గమనించాడు. యాంగ్ గుర్తు చేయడంతో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నాడు. ఆ కేజున్ కంపెనీతో పోటీ పడడం కాస్త కష్టమే అనిపిస్తుంది. ఆల్రెడీ చాలా లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో, రిమైనింగ్ అంతా తర్వాత డిస్కస్ చేద్దాము అనేసి యాంగ్ అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోతున్నాడు. తర్వాత లీవు మొబైల్ ఆన్ చేసి చూస్తున్నాడు. జీనా నుంచి చాలా కాల్స్ మెసేజెస్ వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఒక మెసేజ్ లో నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను, ఓయ్ ఏంటి రిప్లై లేదని అడుగుతుంది. అలానే ఇంకొక మెసేజ్ లో నేను బాగా అలసిపోయాను, పడుకుంటున్నాను అని మెసేజ్ పెట్టి ఉంటుంది. ఆ మెసేజెస్ చూసి లీవు కంగారు పడుతూ ఇంటికి వెళ్తున్నాడు. జీనా ఏమో సోఫాలో పడుకుని నిద్రపోతూ ఉంటుంది. లీవు వచ్చి బుగ్గ మీద ఒక ముద్దు పెట్టగానే పైకి లేచి కూర్చుంటుంది. మన రిలేషన్షిప్ ని పబ్లిక్ చేసినప్పటి నుండి నువ్వు నన్ను పట్టించుకోవడమే మానేస్తావా, నా మెసేజ్ కి రిప్లై లేదేంటి అని అడుగుతుంది. లేదు, కాస్త వర్క్ లో బిజీగా ఉన్నాను, ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని అంటున్నాడు. ఇలా అయితే ఇక మీదట నా ఇంటికి రావద్దు, నీ ఇంటికి వెళ్ళు అని జీనా సరదాగా అంటుంది. తర్వాత జీనా ఏం తినలేదని తెలిసిన వెంటనే లీవు ఫుడ్ ప్రిపేర్ చేయడం మొదలు పెడుతున్నాడు. జీనా వెనకాల నుంచి వచ్చి అతన్ని హక్ చేసుకుంటుంది. కానీ టెన్షన్ వల్ల లీవు పాత్రలో నీళ్లు పోయడం కూడా మర్చిపోతాడు. జీనా అతని టెన్షన్ ని గమనించి ఏమైంది, ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావని అడుగుతుంది. మన కంపెనీకి కేజున్ కంపెనీతో పోటీ పడడం చాలా కష్టంగా ఉందని అంటున్నాడు. అప్పుడు జీనా ఒక మంచి ఐడియా ఇస్తుంది. మీరు వాళ్ళ కంపెనీతో పోటీ పడడం కన్నా మీ కంపెనీ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి అని సలహా ఇస్తుంది. అప్పుడే లీవుకి ఒక మంచి ఐడియా వస్తుంది. నేను కాసేపు వర్క్ చేయాలనుకుంటున్నాను, ప్లీజ్ పర్మిషన్ ఇవ్వమని బ్రతిమలాడుతున్నాడు. జీనా కూడా పర్మిషన్ ఇస్తుంది. లీవు జీనాని కిస్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే చున్చాంగ్ యాంగ్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్తుంది. అలానే కొలీగ్స్ అందరికి మిల్క్ టీ తీసుకుని వెళ్తుంది. ఓకే ఓకే మీ ఇద్దరు మాట్లాడుకోండి, మేం డిస్టర్బ్ చేయము అనేసి అందరూ బయటికి వెళ్లిపోతున్నారు. ఓకే నేను కూడా బయలుదేరుతాను అని చున్చాంగ్ అంటుంది. ఒక్క నిమిషం ఆగు, నేను కూడా లీవు వాళ్ళ ఆఫీస్ కి వెళ్లబోతున్నాను, నేనే నిన్ను డ్రాప్ చేస్తానని యాంగ్ అంటున్నాడు. అక్కడ చున్చాంగ్ సరదాగా తన పర్ఫ్యూమ్ ని తీసి ఆఫీస్ అంతా స్ప్రే చేస్తూ ఉంటుంది. అలానే కార్ ఎక్కగానే అతని మీద కూడా స్ప్రే చేస్తుంది. ఏమైంది, నా మీద ఏమన్నా బ్యాడ్ స్మెల్ వస్తుందా అని అడుగుతున్నాడు. అలా కాదు, నేను మార్క్ చేస్తున్నాను, మీ ఆఫీస్ మీ కార్ అలానే మీ మీద ఎటువైపు చూసినా ఈ పర్ఫ్యూమ్ స్మెల్లే రావాలి. అప్పుడు మీకు ఎవరైనా అమ్మాయిలు ట్రై చేయాలని ప్రయత్నించినా మీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది అని వాళ్ళకి అర్థమైపోతుంది. అయితే నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని నా నుదుటి మీద టాటో వేయించుకోనా, సూపర్ సూపర్, మీ ల్యాబ్ లో ఒప్పుకుంటారా అడిగి చెప్తానని యాంగ్ నవ్వుతున్నాడు. ఇక్కడేమో మన లీవు రాత్రంతా కష్టపడి పనిచేసి అలసిపోయి నిద్రపోతున్నాడు. రాత్రంతా కష్టపడి తయారు చేసిన మాడ్యూల్స్ ని యాంగ్ కి చూపిస్తున్నాడు. నువ్వు ప్రిపేర్ చేసిన మాడ్యూల్ థియరిటికల్ గా ఓకే, కానీ ప్రాక్టికల్ గా సపోర్ట్ చేయదు అనేసి యాంగ్ వాళ్ళిద్దరిని మరో ల్యాబ్ కి తీసుకుని వెళ్తున్నాడు. అక్కడ వాళ్ళు కొత్త ఎనర్జీ సేవింగ్ మోడల్స్ ని టెస్ట్ చేస్తున్నారు. మొదటి టెస్ట్ లో ఫలితాలు అంతగా బారాలేదంట. అప్పుడు జావో అనే వ్యక్తి సహాయంతో పారామీటర్లు అన్ని మార్చి మళ్ళీ టెస్ట్ చేస్తున్నారు. దాని రిజల్ట్స్ రేపు తెలుస్తుందంట. ఇదిలా ఉండగా జీనా ఆఫీస్ లో ఫ్రీ ద రింగ్ అనే కొత్త కాన్సెప్ట్ ని కైషి కంపెనీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఉంగరం అంటే కేవలం పెళ్లి ఒప్పందానికి మాత్రమే కాదు, ఏ మహిళైనా, ఆమె సింగిల్ అయినా కావచ్చు లేదా డైవోర్స్ అయినా కావచ్చు, అది తన స్వతంత్రతను చూపించే ఆభరణంగా మాత్రమే ఉండాలని అంటుంది. ఈ కొత్త రకం ఆలోచన క్లయింట్ కి బాగా నచ్చుతుంది.
పూర్తి ప్రపోజల్ ని ఇవ్వమని అడుగుతున్నారు. ఇక్కడేమో జావో యాంగ్ కి ఫోన్ చేసి టెక్నికల్ టెస్ట్ సక్సెస్ అయిందని చెబుతున్నాడు. ఆ గుడ్ న్యూస్ విని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఫైనల్ పోటీలో వీళ్ళ కంపెనీకి ఒక మంచి అవకాశం ఉందని అర్థమవుతుంది. ఇంకా జీనా ఇంటికి ఒక పార్సల్ వస్తుంది. అది ఓపెన్ చేస్తే అందులో ఒక వాకీ టాకీ ఉంటుంది. అలానే అందులో ఒక చిన్న నోట్ కూడా ఉంటుంది. నా మొబైల్ ఆఫ్ అయితే ఈ వాకీ టాకీ సహాయంతో 5 కిలోమీటర్ల లోపు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఎప్పుడూ ఆన్లైన్ లోనే ఉంటానని అందులో ఉంది. అది చూసి జీనా నవ్వుతుంది. రాత్రి ఇద్దరు తమ తమ రూమ్స్ లో నుండి వాకీ టాకీ ద్వారా మాట్లాడుకుంటారు. లీవు సిగ్నల్ దూరం చెక్ చేసుకుంటూ 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అని చెప్తూ చివరికి జీనా ఇంటి తలుపు దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడే జీనా డోర్ ఓపెన్ చేసి అతన్ని హక్ చేసుకుంటుంది. ఇప్పుడు మన మధ్య దూరం 0 మీటర్లు అని నవ్వుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి పడుకుంటారు. ప్రెజెంటేషన్ టెన్షన్ వల్ల లీవుకి సరిగా నిద్ర పట్టదు. అప్పుడు జీనా అతనికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు నేర్పిస్తుంది. చివరికి ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతారు. మరుసటి రోజు లీవు తన ప్రాజెక్ట్ ని ప్రెజెంట్ చేస్తాడు. అతను చాలా కాన్ఫిడెంట్ గా తన ప్రెజెంటేషన్ ని పూర్తి చేస్తాడు. అందరూ బయట రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడే కేజున్ కంపెనీ తరపున వచ్చిన మిస్టర్ ఈ లీవుతో కాస్త అహంకారంగా మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ మేమే గెలుస్తాము, మీరు బిడ్డింగ్ మనీ పే చేయడం కోసం మీ కార్లను కూడా అమ్మేశారని విన్నాను అని వాళ్ళని ఎగతాళి చేస్తున్నాడు. మీకు కారు కూడా లేదు కదా, ఇంటికి వెళ్లేటప్పుడు సబ్వేలో నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు, నేనే మిమ్మల్ని నా కారులో డ్రాప్ చేస్తానని చెబుతున్నాడు. కొద్దిసేపటికి అందరినీ లోపలికి పిలుస్తున్నారు. అందరూ రిజల్ట్స్ వినడానికి ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మిస్టర్ ఈ మాత్రము వాళ్ళ కంపెనీనే విన్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. కానీ అలా జరగలేదు. లీవు కంపెనీ గెలుస్తుంది. లీవు కంపెనీ గెలిచిందని చెప్పగానే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అక్కడి నుంచి వెళ్లేటప్పుడు లీవు అతని చెవిలో, ఇక మీదట మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి, అలాగే మీరు చేసిన తప్పుల పనుల గురించి కోర్టు నుండి మీకు త్వరలోనే సమ్మాన్లు వస్తుంది, వెయిట్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు కంపెనీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాత లీవు జీనాతో కలిసి వాళ్ళ పేరెంట్స్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాడు. వాళ్ళ కోసం చాలా గిఫ్ట్లు అలానే స్నాక్స్లు కూడా తీసుకుని వెళ్తున్నాడు. కారు దిగగానే జీనా లీవుతో, నర్వస్ గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది. లీవు ఏమో రివర్స్ లో నీకు నర్వస్ గా ఉందా అని క్వశ్చన్ చేస్తున్నాడు. లేదు, నాకు నీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అనేసి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంది. లీవు వాటిని టేబుల్ మీద పెట్టగానే జీనా వాళ్ళ నాన్న ఒక పని చేయమని పిలుస్తున్నారు. లీవు వెంటనే వెళ్లి ఆ పనిని పూర్తి చేస్తున్నాడు. వాళ్ళు చాలా సేపటి నుంచి ప్రయత్నించినా చేయలేని పనిని లీవు ఒక్క నిమిషంలో పూర్తి చేసేశాడు. ఇప్పుడు అమ్మ వంట చేస్తున్నారు. లీవు కూడా వారితో కలిసి హెల్ప్ చేయడం మొదలు పెడుతున్నాడు. అప్పుడే అమ్మ, అయ్యో నేను తాగడానికి డ్రింక్స్ ఏమీ తీసుకొని రాలేదు, ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళపోతూ లీవుని కూడా తనతో తీసుకుని వెళ్తున్నారు. లీవు కూడా అమ్మ వెనకాలే వెళ్ళిపోతున్నాడు. వాళ్ళిద్దరూ బయటకు వెళ్లడంతో ఇప్పుడేం జరగబోతుందా అని చూస్తూ వీళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటారు. బయటకు వెళ్ళాక అమ్మ లీవుని ఆపి, నీతో ఒంటరిగా మాట్లాడాలనే నేను ఉద్దేశపూర్వకంగా బయటకు తీసుకుని వచ్చాను. నా కూతురికి కాస్త కోపం ఎక్కువ, అలానే మీ ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించి తలుచుకుంటుంటేనే నాకు కాస్త భయం వేస్తుంది. అందుకే నేను ఇలా నడుచుకున్నాను. నా కూతురి సంతోషం నాకు చాలా ముఖ్యము. తనని హ్యాపీగా చూసుకునే వ్యక్తి కోసము నేను చాలా రోజుల నుండి వెతుకుతూనే ఉన్నాను. ఎందుకంటే తన మొదటి పెళ్లి మాకు బాధనే మిగిల్చింది. నేను తన అమ్మని కాబట్టి ఎప్పుడు తన గురించి ఆలోచిస్తాను. నువ్వు మంచి అబ్బాయిలా కనిపిస్తున్నావు, కానీ నిన్ను పూర్తిగా ఎలా నమ్మాలో నాకు అర్థం కావడం లేదని అంటున్నారు. దానికి లీవు, మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. నేనెప్పుడు జీనాకి సపోర్ట్ చేస్తాను, ఏ తప్పు జరగనివ్వను, ఏ సమస్య వచ్చినా నేనే భరిస్తాను, కానీ తనకు మాత్రం ఎలాంటి బాధ కలగనివ్వను, ఎప్పుడూ సంతోషంగా చూసుకుంటానని అంటున్నాడు. లీవు మాటలు విని అమ్మ సంతోషపడుతుంది. అతనికి టిష్యూ ఇచ్చి, ఏమైంది ఇంత నర్వస్ అవుతున్నావే అని నవ్వుతూ ముందుకు నడుస్తున్నారు. లీవు కూడా నిశ్శబ్దంగా అమ్మ వెనకాలే వెళ్తున్నాడు. ఇక అదే సమయంలో జీనా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, అమ్మ సడన్ గా లీవుని బయటకెందుకు తీసుకెళ్ళింది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, మీరే అమ్మని ఒప్పించారా అని అడుగుతుంది. నాన్న నవ్వుతూ, నేను కాస్త హెల్ప్ చేశాను, కానీ నిజం చెప్పాలి అంటే లీవు రాసిన లెటరే మీ అమ్మ మనసుని కదిలించింది. ఏం లెటర్ అని జీనా ఆశ్చర్యపడుతుంది. లెటర్ గురించి నాకేమీ తెలియదే అని అంటుంది. నాన్న ఆ ఫైల్ ఎక్కడుందో చెబుతున్నారు. జీనా వెంటనే ఆ ఫైల్ తీసి చూస్తుంది. అందులో లీవు తన గురించి అన్ని వివరాలు పంపించినట్టు ఉన్నాడు. అతను నెలకు ఎంత సంపాదిస్తున్నాడు, అతని బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బుంది, అతనికి ఏ డిగ్రీలున్నాయి, అన్ని వివరంగా రాశాడు. జీనా వాళ్ళ పేరెంట్స్ తనని యాక్సెప్ట్ చేయాలి అనే
ఉద్దేశంతో అవన్నీ పంపించినట్టు ఉన్నాడు. అలానే అందులో ఒక లెటర్ కూడా ఉంది. ఆ లెటర్ లో లీవు తన 5 సంవత్సరాల వయసులోనే అనాథ అయిపోయాడని, మీ కుటుంబం సహాయం చేయకపోయి ఉంటే తన జీవితం అక్కడే ఆగిపోయేదని, జీనా తనకు కేవలం లవర్ మాత్రమే కాదని, తన జీవితానికి దారి చూపిన దీపమని చెప్తున్నాడు. జీనా తనని చీకటి నుండి బయటకు తీసి చదువులోనూ అలానే పనిలోనూ మార్గనిర్దేశం చేసిందని రాశాడు. తన ప్రేమ సాధారణమైనది కాదని, విదేశాల్లో 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి క్షణం తననే గుర్తు చేసుకుంటూ గడిపానని, తన జీవితాంతం ఆమెను ప్రేమగా కాపాడుతానని కూడా రాశాడు. ఆ లెటర్ చదివి జీనా కూడా చాలా ఇంప్రెస్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తావు లీవు వాళ్ళ ఆఫీస్ కి వెళ్తుంది. వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ చెప్తుంది. ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాళ్ళు లీవు కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పందం సైన్ చేయడానికి రెడీగా ఉన్నారంట. దాని గురించి చెప్తూ వాళ్ళని కంగ్రాట్ చేస్తూ ఉంది. రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి టీవీ చూస్తున్నారు. కాసేపు అయ్యాక జీనా అతన్ని ఇంటికి వెళ్ళమంటుంది. నువ్వు త్వరగా పడుకో, అప్పుడే మార్నింగ్ త్వరగా నిద్ర లేవగలవని చెబుతుంది. అప్పుడు లీవు తన జాకెట్ ని అక్కడే మర్చిపోయి వెళ్లిపోతున్నాడు. జీనా ఆ జాకెట్ ని చూస్తూ ఉండగా జేబులో ఒక రసీదు కనిపిస్తుంది. అది రింగ్ కొనుగోలు చేసిన రసీదు. లీవు తనకు ప్రపోజ్ చేయబోతున్నాడు అనుకుని అతను రాకముందే ఆ రసీదుని తిరిగి జేబులో పెట్టి జాకెట్ ఇచ్చి గుడ్ నైట్ చెప్పి పంపిస్తుంది. మరుసటి రోజు కూడా లీవు ఇంటికి ఏదో వస్తువులు తీసుకుని వస్తూ ఉంటాడు. కానీ ఏం చేస్తున్నాడో చెప్పడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళను అని అంటున్నాడు. జీనా ఆఫీస్ లో కూడా అతని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని తన ఫ్రెండ్ చుంచాంగ్ కి షేర్ చేస్తుంది. లీవు జోబిలో వెడ్డింగ్ రింగ్ రిసిప్ట్ చూశాను. లీవు నాకు ప్రపోజ్ చేయబోతున్నట్టు ఉన్నాడు. వెడ్డింగ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా చూశానని చెబుతుంది. అంత మంచి అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఎందుకు వద్దంటావు? అతని ఫీలింగ్స్ ని బాధ పెట్టకని అంటుంది. నాకు ఒక పక్క హ్యాపీగా ఉన్నా ఆ స్టేజ్ కి వెళ్ళడానికి నేను ఇంకా సిద్ధంగా లేనని అంటుంది. అప్పుడే పైనుంచి లీవు అలానే చెంగ్ ఇద్దరు కిందికి వస్తున్నారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని జీనా అడుగుతుంది. పైన కొంచెం వర్క్ ఉంటే వచ్చాను, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అనేసి మ్యాటర్ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత చుంచంగ్ సరదాగా నేను రెనోవేట్ చేసిన పై ఫ్లోర్ ఇప్పుడు ఉపయోగపడేలా ఉంది అని అంటుంది. తర్వాత జీనా లీవుతో వెళ్ళేటప్పుడు తన రింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ మ్యారేజ్ మీద నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది. మ్యారేజ్ తనకు ఒక పవిత్రమైన లైట్ హౌస్ లాంటిదని, అక్కడికి చేరుకోవాలని తను కోరుకుంటున్నానని అంటున్నాడు. కానీ జీనా మాత్రము ప్రేమ గాని మ్యారేజ్ గాని జీవితానికి లైట్ హౌస్ కాకూడదని, అలానే ప్రపోజ్ చేయడానికి ముందు ఎదుటివాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా లేదా అని కూడా ఆలోచించాలని అంటుంది. నాకు అర్థమైందని లీవు అంటున్నాడు. ఇదిలా ఉండగా వాళ్ళ కంపెనీ చేసిన అడ్వర్టైజ్మెంట్ చాలా సక్సెస్ అవుతుంది. అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. తర్వాత జీనా తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తుంది. అక్కడ పై ఫ్లోర్ మాత్రం బుక్ అయిపోయి ఉంటుంది. కానీ కింద ఫ్లోర్ మాత్రం చాలా ఖాళీగా ఉంటుంది. వాళ్ళ ముగ్గురు పైకి వెళ్ళి చూస్తారు. పైకి వెళ్ళగానే అక్కడ ఒక రొమాంటిక్ డెకరేషన్ కనిపిస్తుంది. లీవు తన కోసం ఏర్పాటు చేశాడని జీనా అనుకుంటుంది. వెంటనే లీవు దగ్గరికి వెళ్లి దయచేసి ఇలా చెయ్యకు, నేను ఇంకా ప్రపోజల్ కి రెడీగా లేనని అంటుంది. లీవు నవ్వుతూ సరే ఓకే, కానీ ఇది నా కోసం కాదు, అసలు హీరోలకు చోటివ్వు అనేసి జీనాని పక్కకి తీసుకుని వెళ్తున్నాడు. యాక్చువల్ గా ప్రపోజ్ చేయబోయేది మన యాంగ్ అంట. అప్పుడు యాంగ్ పూల బొకేతో చుంచాంగ్ దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వు నా జీవితంలోకి వచ్చి నా ప్రపంచాన్నే మార్చేశావు. ఫస్ట్ టైం నిన్ను చూడగానే నీకు పడిపోయాను. నీ సమాధానం ఏదైనా సరే నేను అంగీకరిస్తాను. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే వెంటనే పెళ్లి చేసుకుందాము, లేదంటే నేను నీకోసం వెయిట్ చేస్తాను. నువ్వు ఎప్పుడు రెడీ అంటే అప్పుడే పెళ్లి చేసుకుందామని అంటున్నాడు. చుంచాంగ్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ముందే చెప్పుంటే మంచి డ్రెస్ వేసుకుని వచ్చేదాన్ని కదా, లీవుని ఉపయోగించి నన్ను డిస్ట్రాక్ట్ చేసావు కదా అనేసి చివరికి అతని ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత యాంగ్ తనకి రింగు పెడుతున్నాడు. ఇద్దరు కిస్ చేసుకుంటున్నారు. అది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రపోజల్ తర్వాత లీవు జీనాతో నువ్వు నిరాశపడ్డావా అని అడుగుతున్నాడు. జీనా నవ్వుతూ తన బెస్ట్ ఫ్రెండ్ ప్రపోజల్ ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని అంటుంది. తర్వాత లీవు జీనాని తన గ్రామానికి తీసుకుని వెళ్తున్నాడు. అక్కడ గ్రామ పెద్ద డొనేషన్ సర్టిఫికెట్ ని ఇస్తుంది. లీవు జీనా పేరు మీద ఒక స్టడీ రూమ్ ని కట్టించాడంట. అది చూసి జీనా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. పిల్లలు కూడా వాళ్ళని చూసి పలకరిస్తున్నారు. తర్వాత లీవు ఒక రింగ్ తీసి చూపిస్తూ అది ప్రపోజల్ కోసం కొనలేదని, యాంగ్ కు హెల్ప్ చేస్తున్నప్పుడు కొన్నానని చెబుతున్నాడు. ఇప్పుడే పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, ఈ రింగ్ మాత్రం వేసుకోవచ్చు కదా అని అడుగుతున్నాడు. జీనా
జీనా నవ్వుతూ ఆ రింగ్ వేసుకుంటుంది. తర్వాత లీవుకి కూడా రింగ్ తొడుగుతుంది. ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. అది చూసి పిల్లలందరూ చాలా సంతోషపడుతున్నారు. ఆ సమయంలో ఇద్దరికి వాళ్ళ మొదటి ఫోన్ కాల్ గుర్తుకు వస్తుంది. అప్పుడు జీనా లీవు అనే పేరుని తప్పుగా విని గిఫ్ట్ అని అనుకుందంట. అది తలుచుకుంటూ ఇద్దరు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు లీవు నిజంగానే తన జీవితంలో అత్యంత గిఫ్ట్ గా మారిపోయాడని అనుకుంటుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుంది. గాయ్స్, మీకు ఈ డ్రామా ఎలా అనిపించింది? నచ్చిందో లేదో కమెంట్ చేయండి. మరొక కొత్త డ్రామాతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏం డ్రామా కావాలి, హిస్టారికల్ డ్రామా ఆర్ మోడర్న్ డ్రామా ఏం కావాలో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.